brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. సైకిల్ నేర్చుకున్నప్పుడు కింద పడ్డామని మళ్ళీ సైకిల్ ఎక్కకుండా ఉంటామా చెప్పండి? వచ్చే వరకు నేర్చుకుంటాం కదా. మాస్ ఇమేజ్ కూడా అంతే. ఒకటి రెండు మిస్ ఫైర్ అయ్యాయని అటువైపు వెళ్లకుండా ఉంటామా అంటున్నారు విజయ్ దేవరకొండ. మాస్ లో పిహెచ్డి చేయడానికి బయలుదేరారు ఈ రౌడీ హీరో. మరి అందులో సక్సెస్ అవుతాడా చూద్దాం. క్లాస్ ఇమేజ్ ఎంతున్నా మన హీరోలకు మాత్రం లోపల మాస్ ఇమేజ్ అంటేనే ఇష్టం. ఒక్కసారి ఆ ఇమేజ్ ఏదో వచ్చేస్తే ప్రశాంతంగా ఉంటారు. తాజాగా విజయ్ దేవరకొండ అడుగులు కూడా అటువైపే పడుతున్నాయి. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సినిమాలతో విజయ్కు లవర్ బాయ్ ఇమేజ్ వచ్చింది. కానీ అది వద్దంటున్నారీ రౌడీ హీరో. వరుస ఫ్లాప్స్ వస్తున్న విజయ్ ఫోకస్ అంతా మాస్ ఇమేజ్ పైనే ఉంది. డియర్ కామ్రేడ్, లైగర్ లాంటి సినిమాలతో యాక్షన్ ట్రై చేసి ఫెయిల్ అయ్యారు విజయ్. అలాగని కలిసొచ్చిన జోనర్లో ఫ్యామిలీ స్టార్ చేసిన విజయం దక్కలేదు. ఖుషీ మాత్రమే పర్లేదనిపించింది. ప్రస్తుతం రౌడీ హీరో చేస్తున్న సినిమాలన్నీ మాస్ ఆడియన్స్ కోసమే. సెట్స్ పై ఉన్న కింగ్డమ్ పాన్ ఇండియన్ యాక్షన్ థ్రిల్లర్. ఇందులో రగ్డ్ లుక్ లో కనిపిస్తున్నారు విజయ్ దేవరకొండ. పైగా ఇది 2 పార్ట్ ఫిలిం. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు. కెరీర్లో ఫస్ట్ టైం పోలీసుగా నటిస్తున్నారు రౌడీ బాయ్. దీని తర్వాత రాహుల్ సంకృత్యంతో పీరియడ్ యాక్షన్ డ్రామా చేస్తున్నారు విజయ్. దిల్ రాజు నిర్మాణంలో రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ రూరల్ మాస్ డ్రామా కూడా కమిట్ అయ్యారు విజయ్ దేవరకొండ. దీనికి రౌడీ జనార్దన్ అనే టైటిల్ ఖరారైంది. 2026లో సెట్స్ పైకి రానుంది ఈ సినిమా. అన్నట్లు ఫ్యామిలీ స్టార్లోనూ విజయ్ పాత్ర పేరు జనార్దనే. కట్ చేస్తే విజయ్ వాళ్ల నాన్న పేరు జనార్దన్. అందుకే ఈ పేరుకు ఫిదా అవుతుంటారు రౌడీ హీరో.